హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అక్టోబర్ వచ్చింది అంటే ఇంకో 2 నెలల్లో 25 వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా మన చేతిలోని ఆల్మోస్ట్ 60, 70, 80 డేస్ ఉంది. మనం ఏదైనా ఈ ఇయర్ మొత్తంలో చెయ్యాలనుకుని పోస్ట్ పోన్ చేస్తుంది ఏమైనా ఉంటే ఈ 2 నెలల నరలో మనం కంప్లీట్ చేయొచ్చు. సో ఇట్స్ ఎ జెంటల్ రిమైండర్ అనమాట. మీరు ఏమైనా అనుకుని చేయలేదు అంటే ఇప్పుడు ట్రై చేయండి. 2025 వచ్చేస్తారు. 25 నాకు గుర్తుంది. నేను డేట్లోని 98, 97, 2001, 2 ఆల్మోస్ట్ 10 వరకు రాయడం గుర్తుంది. 10 తర్వాత తక్కువ వెళ్ళిపోయి 21, 22 ఇప్పుడు నేను రాస్తున్నట్టు అనిపిస్తుంది. మధ్యలో ఎక్కడికి వెళ్ళిపోయిందో టైం అంతా అర్థమే అవ్వట్లేదు. సో డేస్ అయితే చాలా చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. మనం తొందరగా ముసలైపోతాం అనమాట. సో అది ఒకటి రిమైండ్ చేయాలనిపించింది నాకు మీకు ఎందుకో. అండ్ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ మంత్ చాలా ఫాస్ట్ గా అయిపోద్ది. దసరా నడుస్తుంది 15th వరకు, 16th వరకు ఈ దసరా హాలిడేస్ తోనే అయిపోద్ది. తర్వాత టక్ మన అయిపోతాయి అనమాట. ఆ ఎగ్జామ్స్ అయిపోయింది ఇయర్ టప ఖతం అయిపోయింది అనిపిస్తుంది. సో అమెజాన్ సేల్ నడుస్తుంది కదా, నేను చాలా దగ్గర లింక్లని ప్రొవైడ్ చేస్తున్నాను మా ఇంట్లో ఉన్న సామాన్లకి. మీరు ఏమైనా కొన్నారా ఏంటి అన్నది నాకు చెప్పండి. ఇప్పుడు అమెజాన్ లోని ఏం సేల్ నడుస్తుంది తెలుసా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్ అవుతుంది అనమాట. గెట్ మినిమం 50 to 80% ఆఫ్ ఆన్ 1500 ప్లస్ టాప్ బ్రాండ్స్ అండ్ డీల్స్ ఆన్ 3 lakhs ప్లస్ స్టైల్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ రాసుకున్నాను, అది చూసి చెప్తున్నాను అనమాట. సో ఈ రోజు నేను 5 products నేను మీతో షేర్ చేస్తాను. చాలా చాలా బాగున్నాయి అనిపించింది నాకు, అందుకోసం మీతో షేర్ చేస్తున్నాను. అఫోర్డబుల్ లో ఇప్పుడు డిస్కౌంట్ లోని ఇంకా అఫోర్డబుల్ అవుతుంది. ఫస్ట్ 3 లిప్స్టిక్లు షేర్ చేస్తాను. నవరాత్రి సేల్ లోని మీరు హ్యాపీగా పర్చేజ్ కూడా చేసుకోవచ్చు. 3 లిప్స్టిక్స్ నేను కొన్నాను అనమాట ఈ మధ్య కాలంలో. ఫస్ట్ ఇది వచ్చేసి ఫేసెస్ కెనడా అల్టిమేట్ ప్రో హెచ్డి అనమాట. ఇది చాలా చాలా బాగుంటది, చాలా సేపు ఉంటది. అండ్ ఈసారి నేను కొన్న కలర్ వచ్చేసి సింగల్ స్వైప్ చేసి చూపిస్తాను. అంత పిగ్మెంటేషన్ ఉంటది అనమాట. నాకు ఇప్పుడు మళ్ళీ ఈ కలర్స్ చాలా నచ్చుతున్నాయి అనమాట. లైక్ బ్రౌన్స్, ఎర్త్ టోన్స్ కాకుండా పర్పుల్, పింక్స్ అవి నచ్చుతున్నాయి. చాలా చాలా బాగుంటది. ఇది చాలా లాంగ్ లాస్టింగ్ అండ్ గ్లాసీగా అనిపించదు, డ్రైగా కూడా అనిపించదు. పెట్టుకున్నప్పుడు మ్యాట్ ఫినిష్ వస్తుంది, మరి మనకి అంత డ్రైగా కూడా అనిపించదు. దిస్ ఇస్ ఫ్రమ్ ఫేసెస్ కెనడా. ఒక మంచి లిప్స్టిక్ కోసం వెతుకుతున్నట్టయితే ఇది తప్పకుండా ట్రై చేయండి. ఫార్ములా, స్టే, కలర్, పిగ్మెంటేషన్, ఎవ్రీథింగ్ ఇస్ టాప్ నాచ్ అనమాట. ఎందుకంటే మోస్ట్లీ మన అందరి లిప్స్ పిగ్మెంటెడ్ లిప్స్ ఉంటాయి. సౌత్ ఇండియన్ మొత్తం ఇండియన్దే ఉంటుంది, నార్త్ సైడ్ కొంచెం ఉండకపోవచ్చు, కానీ సౌత్ ఇండియన్ మొత్తం పిగ్మెంటెడ్ లిప్సే ఉంటాయి. నేను పర్సంటేజ్ మాట్లాడుతున్నాను, మొత్తం అన్నానని చెప్పి మొత్తం కాదు. ఓకేనా, సో అప్పర్ లిప్ మీద కొంచెం పిగ్మెంటేషన్ ఉంటుంది. సో మన లిప్స్టిక్స్ మంచి క్వాలిటీ అయ్యి ఎక్కువ పిగ్మెంటెడ్ ఉన్నప్పుడే ఆ పిగ్మెంటేషన్ ని కవర్ చేసేంత పే ఏదైతే ఉందో అది ఇస్తుంది అనమాట. అందుకోసం మనకు అన్ని కలర్లు సూట్ అవ్వవు. మోస్ట్లీ కలర్స్ ఏమవుతాయి అనమాట, లైట్ కలర్స్ అన్ని అవి బ్లాక్ అవుట్ చేసి మొహాన్ని పేలగా చేసేస్తాయి, విచ్ ఇస్ నాట్ గుడ్. ఇది మన ఫస్ట్ లిప్స్టిక్. నెక్స్ట్ ఇది వచ్చేసి స్విస్ బ్యూటీ మోస్ట్ క్యూటెస్ట్ లిప్స్టిక్ నేను ఇప్పటి వరకు చూసిన వాటిలో. ఎందుకంటే ఈ లిప్స్టిక్ షేప్ మనకి ఇలా ఉంటది అనమాట, క్యూట్సా లవ్ షేప్ లో ఉంటది. మనం దీన్ని ఇలా వెనక నుంచి ప్రెస్ చేయాలన్నమాట పెన్ లాగా, అప్పుడు మనకి బుజ్జి లిప్స్టిక్ వస్తుంది. మనం పెట్టినప్పుడు ఇలా ముద్దిగా లవ్ కూడా వస్తుంది. నాకు ఇది చిన్నప్పుడు కొన్ని సామాన్లు ఉంటాయి చూడండి, క్యూట్ గా ఉంటాయి, కానీ ఎందుకు డబ్బులు వేస్ట్ అని కొనము. బట్ నాకు ఇప్పుడు నేను పెద్ద అయిపోయాను, నేను కొనుక్కోగలను. నాకు క్యూట్ గా ఉంది, నాకు మనసుకు నచ్చింది అంటే నేను కొనుక్కుంటాను. నాకు ఎవరి పర్మిషన్ అక్కర్లేదు అన్నట్టు ఓవర్ యాక్షన్ చేసి నేను కొనుక్కున్నాను. బట్ బ్యూటిఫుల్ కలర్ అనమాట, బ్యూటిఫుల్ ఆరెంజ్ రెడ్. పిగ్మెంటేషన్ ఆల్సో బాగుంటది. లైక్ ఇట్స్ లిటిల్ గ్లాసీ అనమాట, నాట్ లైక్ మ్యాట్ ఫినిష్, బట్ లుక్ సో ప్రిట్టి అనమాట. చూడండి, స్టాంపులు వేసుకోవచ్చు, ఎంత క్యూట్ అనిపించింది. చాలా మంది ఇక్కడ స్టాంప్ వేసుకుంటారు కదా లవ్ లాగా, అలాంటి వాళ్ళకి బాగుంటది అనమాట. నాకైతే మస్తు క్యూట్ అనిపించింది ఇది. సో దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కొంచెం హ్యాపీగా మనం పర్స్లో పెట్టుకుని వెళ్ళొచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. ఎన్నేసాను చూడండి స్టాంపులు. అండ్ నెక్స్ట్ మీరు ఎవరైనా ఈ కలర్ లిప్స్టిక్ వాడారా? నేను టీనేజ్ లో ఉన్నప్పుడు ఈ కలర్ లిప్స్టిక్స్ ఆర్ మోస్ట్ రన్నింగ్ అనమాట.
చాలా చాలా బాగుంటాయి. అండ్ ఇది కొంచెం లైట్ అయిపోయింది. ఇవి ఫుల్గా అప్లై చేసేస్తే బాగుంటుంది, లైక్ టింట్ లాగా అప్లై చేస్తే బాగుంటుంది అనమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి, వెరీ ప్రిట్టి. ఇది కొంచెం లైట్ అయిపోయింది, సో జస్ట్ అలా కొద్దిగా టింట్ లాగా అప్లై చేస్తే మాత్రం మన ఫేస్ చాలా చాలా గ్లోయిగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఫ్రమ్ రెనే అన్నమాట. వెరీ గుడ్ లిప్స్టిక్, వెరీ వెరీ గుడ్, నాకైతే మస్తు నచ్చింది. అండ్ నేను ఇప్పుడు అప్లై చేసింది కూడా అదే. సో లిటిల్ టింట్ లాగా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. నాకు అనిపిస్తుంది బాగుంటుంది అని, మీకు అనిపిస్తుందా లేదా అన్నది నాకు చెప్పండి. దాని తర్వాత యాజ్ యూజువల్ నేను మళ్ళీ డిస్కౌంట్ రాగానే ఇది ఒకటి కొనుక్కున్నాను. ఇది వచ్చేసి డాక్టర్ షేడ్స్ ఫర్ ఇండియన్ స్కిన్ హల్దీ అండ్ హార్లోనిక్ యాసిడ్ స్లీపింగ్ మాస్క్ 0.5 హార్లోనిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటుంది కదా. స్లీపింగ్ మాస్క్ లాస్ట్ మంత్ నేను చాలా చెప్పాను దీని గురించి. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్లీపింగ్ మాస్క్ అనమాట. క్వాంటిటీ చాలా తక్కువ వస్తుంది, కానీ లైక్ వర్క్స్ లైక్ మ్యాజిక్. లైక్ మీకు చాలా చాలా డ్రై స్కిన్ ఉంది, మీ ఫ్లేకీ స్కిన్ ని ఒకసారి ట్రై చేయండి. ఇది ఆల్ స్కిన్ టైప్స్ అన్నారు, కానీ మరి ఆయిలీ స్కిన్ మీద ఎలా ఉంటుందో నాకు తెలీదు. నా స్కిన్ మీదకి అయితే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. నా స్కిన్ మీద చాలా చాలా మచ్చలు అన్నీ ఉన్నో చిన్న చిన్నవి, అంటే మనకి దురద ఎక్కువ అనమాట. ఏదైనా ఒక చిన్న కాయ వచ్చినా కూడా దాన్ని గోకి 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 దాన్ని మచ్చ చేసి పెంట చేసిన వరకు నా చేతిలో అనేవి ఊరుకోవన్నమాట. ఒక చిన్న లైక్ ఏది వచ్చినా దాన్ని గోకి, ఒక చీమ కరిసినా దోమ కరిసినా దాన్ని గోకి గోకి పెద్ద చేస్తాను. సో దానివల్ల చాలా మచ్చలు అయిపోయి, బట్ దీస్ మ్యాజికల్ క్రీమ్ ఏదైతే ఉందో చాలా వరకు తగ్గించింది. నా ఫేస్ మీద ఇప్పుడు భయవత్సమైన మచ్చలు ఏమీ లేవు. టచ్ వుడ్. ఇలా బై మిస్టేక్ ఎప్పుడైనా వీడియోలో ఏమైనా మచ్చలు లేవు అన్నామంటే చాలు, పడుకొని లెగిసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చేస్తాయో అన్ని బుడుబుడు అనుకుంటూ వచ్చేస్తాయి. ఓ మై గాడ్, ఈ రోజుల్లోని ఎంత నజర్ పడుతుంది అంటే అందరి మీద కూడా. ఏదైనా బై మిస్టేక్ మాట్లాడాలంటే భయం వేస్తుంది. మీరు ఎవరైనా అలా ఫీల్ అవుతున్నారా అన్నది కూడా నాతో షేర్ చేయండి. ఓన్లీ నాకు అనిపిస్తుందా అన్నది కూడా చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్విస్ బ్యూటీ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ అండర్ రేటెడ్ బ్రాండ్ అని నాకు అనిపిస్తుంది. అన్ని లాంచ్ చేస్తారు తెలుసా వాళ్ళు, క్యూట్ క్యూట్వి. కొరియన్లోని ఏది ఫేమస్ ఉన్నా, జాపాన్లో ఏది ఫేమస్ ఉన్నా, ఇండియాలోకి వచ్చేసరికి మనకి స్విస్ బ్యూటీ వాళ్ళు లాంచ్ చేస్తారు. ఇది వచ్చేసి రియల్ మేకప్ బేస్ హైలైటింగ్ ప్రైమర్ బ్రైట్ అండ్ స్కిన్ మాడిఫై పోర్స్ మాయిశ్చరైజర్ అండ్ నరిష్. ఇది నేను ఏదో ఒక రీల్ లో చూసాను అనమాట. ఎంత బాగుంది అని చెప్పారు, అందుకోసం నేను కొన్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా ఉంటది. ఇట్స్ లైక్ హైలైటింగ్ ప్రైమర్ అనమాట. చాలా కొంచెం కావాలి. వీళ్ళ ప్యాకేజింగ్ కూడా టాప్ నాచ్ ఉంటుంది తెలుసా. చాలా చాలా ఇలాగ హాఫ్ సర్కిల్ లాగా ఉండి అన్ని బాగుంటాయి చాలా. మనం మాయిశ్చరైజర్ లో మిక్స్ చేసి కొద్దిగా అప్లై చేసుకుంటే మాత్రం చాలా మంచి గ్లోయిగా వస్తుంది అనమాట స్కిన్. నాట్ ఓన్లీ ఫేస్, చాలా ఇప్పుడు ఎలాగా దాండియా అన్ని ఆడడానికి వెళ్తారు కదా, కొంచెం మాయిశ్చరైజర్ లో మిక్స్ చేసి మన హ్యాండ్స్ కి బీపీకి అన్నిటికీ అప్లై చేసుకుంటే సూపర్ గ్లోయింగ్ గా ఉంటుంది అనమాట మన స్కిన్ అన్నది. సో కావాలి అనుకుంటే చెక్ చేయండి. వీటన్నిటిది లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. నాకైతే చాలా నచ్చాయి. ఈరోజు రికమెండ్ చేసిన ప్రోడక్ట్స్ ఇవి కూడా మీరు కొనుక్కుంటే రిగ్రెట్ అవ్వరు అనమాట. యూ విల్ ఎంజాయ్ ఇట్. సో అంతేకాకుండా మిగిలిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఎక్కడ వద్ద రాస్తాను, చూసి కనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. ఓకేనా, టాటా బై బాయ్. తర్వాత ఇవి ఉసిరికాయలు అయిపోయాయని చెప్పి మళ్ళీ రీస్టాక్ చేశాను అనమాట. నిన్న బిగ్ బాస్కెట్ నుంచి ఆర్డర్ చేసుకుని దాన్ని ఊరబెట్టాను. దాని తర్వాత ఈరోజు నేను సేమియా సూజీ కలిపి చేసే ఉప్మా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది మీరు ఎప్పుడైనా తిన్నారా, అసలు మీకు దీని గురించి తెలుసా లేదా అన్నది నాకు చెప్పండి. సేమియా సూజీ రెండు కలిపి కూడా ఉప్మా చేస్తారు. మెయిన్లీ ఇవి బరంపూర్ సైడ్ భోజీలు ఉంటాయి కదా, అంటే భోజనాలకు పిలుస్తారు, అలాంటప్పుడు చేస్తూ ఉంటారు అనమాట. దీనికి చాలా చాలా ఈజీ, సేమ్ ఉప్మాలాగే చేస్తాము, బట్ బోల్డ్ అని వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి చేస్తున్నాను అనమాట. నాకైతే బాగా నచ్చింది, అందుకోసం నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ నువ్వుల నూనె యూజ్ చేయడం స్టార్ట్ చేశాక నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఏంటో కానీ నాకు అన్ని ఒక రోజులోనే తేడా తెలిసిపోయినట్టు అనిపిస్తుంది తెలుసా. లైక్ నువ్వుల నూనె అన్నది నొప్పుల్ని తగ్గిస్తుంది అంట. మీలో ఎవరికైనా తెలుసా, నొప్పులు ఎక్కువ బాడీకి మీకు ఎక్కువ పెయిన్స్ ఉంటాయి, మీకు కాళ్ళ నొప్పులు, ముడుకుల నొప్పులు, చేతుల నొప్పులు, వేలు నొప్పులు, ఇలా నొప్పులు ఉన్నాయి అనుకుంటే మీరు నువ్వుల నూనెని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అది మన బోన్స్ మధ్యలోని ఆ స్ట్రెంగ్త్ని పెంచడానికి, మన బోన్స్ బలంగా ఉండడానికి, బోన్కి మధ్యలో అదేదో గుజ్జురు లాంటిది ఒకటి ఉంటుంది కదా, అది పెంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో అందరూ మనకి ఏమైనా నొప్పులు రాగాన పాయా సూప్ అన్నది తింటూ ఉంటారు. అది కూడా మనం ట్రై చేయొచ్చు మనకి ఎక్కువ పెయిన్స్ ఉంటున్నట్టయితే. ఫస్ట్ మన డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి బోల్డ్ అండ్ మెడిసిన్స్ అన్నీ వేసేయకుండా కొద్దిగా ఫుడ్ ద్వారా ఏమైనా చేంజెస్ చేయగలమా అన్నది చూసుకోవాలన్నమాట. దాని తర్వాత మా ఇంట్లోనైతే ఫుడ్తోనే చేంజ్ చేసుకోవాలి, అసలు హాస్పిటల్కి వెళ్ళడమే పెద్ద తప్పు అన్నట్టు మా మమ్మీ
కన్నూరు ఇంటి సైడ్ అందరూ అనుకుంటూ ఉంటారు. సో అదనమాట. ఎందుకో నాకు ఏదో చెప్పాలనిపించింది అంతే చెప్పాను. ఈరోజు 7:00 నుంచి బిగ్ బాస్ రీలోడ్ ఏదో వస్తుంది. మీలో ఎవరైనా ఓల్డ్ కంటెస్టెంట్స్కి ఎక్సైటెడ్గా ఉన్నారా అని నాకు చెప్పండి. నాకు ఓల్డ్ వాళ్ళు అందరూ కామెడీ కోసం వచ్చిన వాళ్ళలాగా ఉన్నారు, కానీ సూపర్గా ఆడే వాళ్ళలాగా అయితే ఎవరు అనిపించలేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే ప్రస్తుతానికి ఓకే. ఓకే అనిపిస్తుంది. మేబీ ఓ 2 ఆటలు ఆడిన తర్వాత ఐయామ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హరితేజ. హరితేజ నాకు కొంచెం బాగా నచ్చిద్దనమాట. హరితేజ, అవినాష్ వీళ్ళు కొంచెం ఆడతారేమో అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళ సంగతి తెలీదు. ఓకేనా? దాని తర్వాత వచ్చేసి మరి నేను ఇక్కడ ఇంతేంటి వేసానంటే కార్న్, రెడ్ క్యాప్సికము, తర్వాత ఇంకేం వేసానబ్బా కొద్దిగా క్యారెట్ కూడా వేసినట్టున్నాను. ఇవి నేను 2-3 డేస్ ముందు చేశాను. మర్చిపోయాను అందులో ఏమేమి వేసానో కూడా. తర్వాత సేమియా వేసిన తర్వాత ఆల్రెడీ ఏపి పక్కన పెట్టుకున్న సూజీ నా దగ్గర ఉంటుంది. దాన్ని కూడా మిక్స్ చేసేయాలన్నమాట ఇందులోని. అంతే సేమ్ ఉప్మాలాగే చేస్తాము. బట్ ఇందులోని సూజీ, సేమియా 2 కలుపుతాం అనమాట. చాలా చాలా బాగుంటుంది. చల్లగా అయిపోయిన తర్వాత కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయాలి అనుకుంటే ట్రై చెయ్యండి. ఎప్పుడైనా సేమియా తక్కువ ఉన్నా లేదా సూజీ తక్కువ ఉన్నా 2 కలిపి చేసేయండి. ఓకేనా? బాయ్.